ఆంధ్రజ్యోతిలో ఏమన్నా రాసుకొచ్చిండా? ఒక్కటన్నా కొత్తది ఉన్నదా? లేదు. ఆ ఈ ఒకడేమో రాజకీయ అజ్ఞాని, ఒకడేమో వెన్నుపోటుదారుడు. జయం మనదే. ఇక చూడు, ఈయన జెండా ఈయన ఊపుతాను, ఈయన జెండా ఈయన ఊపుతాడు. నిజంగా పవన్ కళ్యాణ్ అనేటోడు అజ్ఞాని. 10వ తరగతి పోరని కన్నా ప్రణాళికలు వ్యూహాలు మంచిగా వస్తాయేమో కానీ పవన్ కళ్యాణ్కి రావు. పైగా చెగువేర బొమ్మ వేసుకొని చెగువేర బుక్ వేసుకొని సాగుతాడు ఇట్లా. విప్లవకారుడు చెగువేర గిట్లనా? ఏం ఆలోచనలు ఇవి? చెగువేరకు మత పిచ్చుందా? చెగువేర ఏం చేసిండు? కొన్ని దేశాలకే స్వతంత్రం తెచ్చిండు చెగువేర. కొన్ని దేశాలకు. క్యూబా లాంటి చిన్న దేశంలో పుట్టి చిన్న వయసులో ఆ దేశం నుండి మొదలు పెట్టిన ఆయన స్వతంత్ర పోరాటం ఏ దేశంలో స్వతంత్రం లేక అల్లాడుతాను ప్రజలు అనేది పోతూనే ఉన్నాడు. ఇక అంత గొప్ప ఒక రెవల్యూషన్ తీసినోడిని గుమ్మ వేసుకొని కుట్రదాంతో తిరుగుతాడు. ఏంటిది? మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. ఇగో నీ పక్కన ఉన్నోడే మావను పిల్లనిచ్చిన మావను చీటింగ్ చేసి గద్దెను ఎక్కి ఆయన ఆఖరికి మనోవేదన గురి చేసి చంపిపడేసిండు. ఆఖరికి నిన్ను కూడా చీటింగ్ చేసిండు అని చెప్తే కదా. 2019లో మేము చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే మమ్మల్ని చీటింగ్ చేసి మాకు ఏమి ఇవ్వలేదు. అప్పుడు నువ్వే కదా ముత్తుకునేది. ఇక నిజంగా మీద చాలా మంది, కోట్ల మంది యువకులకు ప్రేమ ఉండే ఏమో చేస్తారు మా పవర్ స్టార్ అని. పవర్ స్టార్ అంటే పవర్ స్టారే, తెర మీద పవర్ స్టారే, జనంలోకి వస్తే 0 స్టారే. ఏం లేదు. మా పొత్తు గెలవాలి, రాష్ట్రం వెలగాలి. ఏం చేసిందో అంతకుముందు ఇస్తే ఈ కట్టలు కట్టిన కానీ. టీడీపీ అగ్నికి జనసేన తోడైంది. టీడీపీ అగ్ని అట. ఒకసారి ఇలా కొడుకుని నిలబెట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడమనాలి. ఒకే 5 నిమిషాలు మాట్లాడమనాలి. మన దరిద్రం, ఎస్సీ బీసీ ఎస్టీల దరిద్రం. పవన్ కళ్యాణ్ లాంటి, చంద్రబాబు నాయుడు లాంటి నమ్మరు. నేను నిజానికి ఎస్సీ బీసీ ఎస్టీల తరఫున, పేదల తరఫున మాట్లాడతాను. ఎందుకంటే పేదల రాజ్యం రావాలని కోరుకుంటాను. ఒక బీసీఓ, ఒక ఎస్టీఓ, ఒక ఎస్సీఓ ముఖ్యమంత్రి కావాలి తెలుగు రాష్ట్రాల, దేశంలో కూడా కావాలని కోరుకునేటువంటి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ లీడర్లు కానీ, ఎస్సీ పార్టీ కానీ, బీసీ పార్టీ కానీ లేదు కాబట్టి జగన్కే వేయండి ఓట్లు. మళ్ళీ ఎందుకు జగన్కే వేయాలని చెప్తున్నా అంటే, జగన్ విద్వేషి కాదు వీళ్ళలాగా. జగను మత పిచ్చి రేపేటోడు కాదు పవన్ కళ్యాణ్ లాగా. క్రిస్టియానిటీ పెరిగిపోతా అంటే మరి క్రిస్టియన్ పెళ్ళాన్ని ఎందుకు చేసుకున్నావు నువ్వు? రష్యా భార్యని. నీ భార్య ఏమో రష్యన్ కావచ్చు, నీ భార్య ఏమో మరాఠీ కావచ్చు, నీ కొడుకు రష్యన్కి నీకు పుట్టిన కొడుకు అయి ఉండవచ్చు. కానీ క్రిస్టియానిటీకి ఎవడన్నా మారితే మత మార్పిడి జరుగుతుందని లొలి ఎత్తావు. ఇదా నీ తెలివి? ఎవడు ఇష్టం ఉన్న మతంలోకి వాడు మారుతాడు. ఎవడు దేవుని వాడు మొక్కుతాడు. వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు? వీళ్ళని ఓడగొట్టండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్నే మంచుకున్నది. ఎందుకంటే బడులను ముద్దుగా చేసిండు. పేద పిల్లలు, గుడిసెలో ఉన్న పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించిండు. ఒక్కడు సోనియా గాంధీతో పోరాటం చేసి 10 సంవత్సరాలు పోరాటం చేసి ఒక్కడే నెగ్గిండు. ఇట్లా పొత్తులు పెట్టుకొని ఈత్తులు పెట్టుకొని చేయలే. మొగోని లెక్క వచ్చిండు, మొగోని లెక్క గెలిచిండు, మొగోని లెక్క పాలిస్తాడు. ఒక గది కథ. ఇక పక్కన పెడితే